ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేను పసుపు తెస్తా అన్న తెచ్చిన, పసుపు రేట్లు పెంచుతా అన్న పెంచిన, ఇప్పుడు ఇక్కడ వచ్చి చెప్తున్నా డైరెక్ట్గా బోధన్ నియోజకవర్గం వచ్చిన ఫస్ట్ మీటింగ్ చేస్తా ఉన్నా. నెల రోజుల లోపల మీరు వాల్యుయేషన్ చేయండి, ఫ్యాక్టరీల వాల్యూ కట్టాలి, అంతర్జాతీయ సంస్థ కట్టాలి. రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం కట్టదు, అంతర్జాతీయ సంస్థతోటి లెక్క కట్టిండ్రి. నెల రోజుల లోపల ఫ్యాక్టరీ నడిపే మేనేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ లెక్క కట్టి బహిర్గతం చేయండి. బోధన్ ప్రజలందరి ముందర లెక్కది వాల్యుయేషన్ చేసి పెట్టండి. దొంగలీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద దొంగలు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా పెద్ద దొంగలు. అసలు ఈ కరప్షన్ నేర్పించిందే కాంగ్రెస్ ప్రపంచానికి. కాంగ్రెస్ పుట్టకంటే ముందు కరప్షన్ లేకుండే ప్రపంచంలో. వీళ్ళు పుట్టినాకనే కరప్షన్ పుట్టింది. వీళ్ళు ఏం చేస్తారంటే లెక్క 200 రూపాయలు ఉందనుకోండి, 250కి అమ్ముతామంటారు. వెనక 50 రూపాయలు తెచ్చిందంటారు. అది వచ్చేటోడు రాడు, కొనేటోడు కొనడు, వీళ్ళు నడపరు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయదు. మళ్ళా పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారు, మళ్ళీ ఆయన ఏమనొద్దు, మళ్ళీ పెద్ద మనిషి ఆయన మాత్రం తెలిపియాడు, ఆయన మాత్రం దానికి కృషి చేయడు. అది మూత పడిపోయి అది ప్రైవేట్ అయిపోయి దాని తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అయిండ్రు, మంత్రి అయిండు, ఎన్నడూ పట్టించుకోలే. ఇక అక్కడ జీవన్ రెడ్డి గారు అయితే, జీవన్ రెడ్డి గారు మీడియా మిత్రులు 2004, 14, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆయన కమిటీ వేసుకున్నప్పుడు ఇదే ఫ్యాక్టరీ మీద కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది రిపోర్టు? ఇది టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి నడిపియాలి, ప్రైవేట్ ఓన్ చేతులు ఉండొద్దు అన్నది. అది తీసుకుపోయి బుట్టదాఖలు చేసిర్రు, అప్పుడు తెరిపియాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు, మళ్ళీ కమిటీ చేసిర్రు. మళ్ళీ కమిటీ చేసి ఏమంటారు, ఇక్కడికి వచ్చిండు ఆ మంత్రులు ఉన్నారు ఆ కమిటీలో, ఈడికి వచ్చిండ్రు, తర్వాత మెట్పల్లికి పోయినరు, ఫ్యాక్టరీ ముందర ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అయిపోయినాక డిసెంబర్ 2025 నాటికి తెరుస్తామన్నారు. అప్పటిదాకా మీ ప్రభుత్వం ఉంటుందో పడిపోతుందో తెలియదు. డిసెంబర్ 2025 అన్నారు. సరే అన్నారు, పోయినరు. మొన్న ముఖ్యమంత్రి వచ్చిండు. నేను అన్నా ఏంటికయ్యా 66 ఫ్యాక్టరీలు తెరిచినాం దేశంలో గత 4-5 ఏళ్లలో 66 చెరుకు మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాము దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఇక్కడ ఒక్క ఫ్యాక్టరీ తెరవనీకెందుకు? మీ అందరికి ఇళ్లకి ప్యాంప్లెట్లు కూడా పంపించిన, వచ్చినాయి. 66 ఫ్యాక్టరీల ప్యాంప్లెట్ వచ్చిందా? 66 ఫ్యాక్టరీలు బంద్ అయినా తెరిపి అన్ని ప్రాఫిట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు చెరుకు పంటకి 2 లక్షల రూపాయలు ఇస్తున్న నరేంద్ర మోడీ, ఎకరానికి దాదాపు 2 లక్షల రూపాయలు ధర ఇస్తున్నాడు. 340 రూపాయలు క్వింటాల్కి. ఎన్ని టన్నులు పడతాయి అన్న? ఎన్ని టన్నులు పడతాయి? 50-60 పడతాయా? 50. ఇంకా డ్రిప్ పెట్టుకొని మంచిగా వండితే 60 కూడా వండుతాయి. 60 టన్నులు వండుతాయి అంటే దాదాపు 2 లక్షల రూపాయలు వస్తుంది. ఫ్యాక్టరీలు ఎందుకు బంద్ కావాలి? 66 ఫ్యాక్టరీలు తెరిపించినాము. వీళ్ళకి ఒక్క ఫ్యాక్టరీ తెరిపించడానికి డిసెంబర్ 2025 అన్నారు. నేను అంటున్నా, మీరు కరెక్ట్ లెక్క కట్టి ప్రజలకు తెలియజేయండి. లెక్క పేపర్లు ఇంత పెద్దగా ఏపీఆర్ ఇది లెక్క అని, అది నెల రోజుల లోపల తీసుకొస్తా. నేను అదే లెక్క కమ్మాలి. మళ్ళా దాంట్లో కమిషన్లు ఏమి ఉండవు. అందుకనే అంతర్జాతీయ సంస్థ అంటున్నా, బహిర్గతం చేయమని చెప్తున్నా. అంత దొంగలు అవినీతి వల్లనే తెలుసుకుంటలేవు. అవి తులం బంగారాలు లేదు, ఏం లేదు, అన్ని వాగ్దానాన్ని వేస్ట్. మళ్ళా కనబడుతున్నాడా? ఇంకా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేడు, మీకు తులం బంగారం ఇస్తా అంటే నమ్ముతారా అమ్మ? నేను కూడా 100 తులాలు ఇస్తా అంట, నమ్ముతారా? చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతా అంట, నమ్ముతారా? సుక్కలు తీసుకొస్తా, మంచి మెరుస్తా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెడతా అంట, నమ్ముతారా? ఇవన్నీ ఎన్నిసార్లు మోసపోతారమ్మా? వచ్చేది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. మీరందరు మహిళా సంఘాలలో ఉన్నారు కదా, మీ మహిళా సంఘాలలో లోన్లు ఉన్నాయా? ఆ లోను ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం 4% ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ బంద్ అయింది. ఆడు కూడా రాష్ట్ర పోడు కూడా 4% కాంగ్రెస్ ఓటు ఇచ్చినా కూడా ఇస్తే అప్పుడు మీకు పావులా వడ్డీ పడుతుంది. ఇది నరేంద్ర మోడీ ఏమైనా చెప్తే చేస్తాడు, చెప్పకుండా చేసేటి చేస్తాడు. వీళ్ళ 6 గ్యారెంటీలు మాత్రం దాని అగ్గిదలుగా పెట్ట మొత్తం అందరిని మోసం చేసి ఇలా తలపండు వలగా
ఇక ఇలా 500 రూపాయలు ఇవ్వలే, 2 పంటలు అయిపోయినాయి. డిసెంబర్ పంటకి నేను ముఖ్యమంత్రి కాగానే 500 రూపాయలు ఇచ్చి కొంటా, మీరు అమ్మకుండ్రి, కేసీఆర్కి అమ్మకుండ్రి అన్నాడు. నవంబర్లో అన్నాడు కదా. ఏమాయ్ డిసెంబర్ పంట అయిపోయి, ఇప్పుడు ఎండాకాలం పంట కూడా అయిపోబట్టే. బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదో తెలియదు నాకు, కానీ ఆయన మాత్రం జాయిన్ అవుతామని ప్రయత్నాలు అయితే మొదలు పెట్టిండట. కాంగ్రెస్ వాడు ఉండనియాలట. మొన్న ఒక రోజు ఎప్పుడో నరేంద్ర మోడీ గారి తోటి స్టేజ్ మీద ఎక్కి నరేంద్ర మోడీని పెద్దన్న అన్నాడట, ఊరుస్తున్నాడట. ఈ ఎలక్షన్ కాగానే దింపేస్తారంటుండ్రు. ఆయననేమో ఆయన దారి ఆయన చూసుకుంటుండ్రు, ఆయనకు బీజేపీ తప్ప ఏం కనబడతలేదు. ఇవన్నీ మీడియా కథనాలు, నేను చెప్తలేను. ఇవన్నీ మీ టీవీలలో వచ్చినాయి. కాబట్టి రేవంత్ నువ్వు వేసిన కమిటీ, నీ కేబినెట్ మంత్రులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నెల కింద వచ్చి 2025 డిసెంబర్ అన్నారు. నువ్వు వచ్చేమో నేను అంటున్నా కరెక్ట్ వాస్తవం మాట్లాడుతున్నా అని వచ్చి బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టు సెప్టెంబర్ 17 లోపల తెరుస్తా అంటాడు ఈ సంవత్సరం. అంటే నీ కమిటీని నమ్మాలనా, నిన్ను నమ్మాలనా? అంటే అడ్డగోలుగు హిందూ దేవుళ్ళు దేవతల మీద అడ్డగోలు ప్రామిసులు వేసుడు అన్నట్టే కదా. ఇష్టమున్న నీ 6 గ్యారెంటీలు లెక్కనే మహిళలు ఉన్నారు. ఇప్పుడు వస్తా 6 గ్యారెంటీలు లెక్క వస్తా. అయితే ఒక టీఆర్ఎస్ ఒక్క మంచి మాట మాట్లాడిండు. ఊకే ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మీద ఒట్టంటున్నావు, సరస్వతమ్మ మీద ఒట్టంటున్నావు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టంటున్నావు. ఇవన్నీ బక్వాస్ ఓట్లు పెట్టేది ఉంటే నీ పోరగాళ్ళ మీద వేసుకోమని చెప్పి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.